కామ్రేడ్స్ ఆలస్యం కాకుండా రెండు మాటలు మాట్లాడి తర్వాత మైక్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే యాక్చువల్గా శ్రీకుమార్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, పబ్లిక్ సెక్టారు, సెంట్రల్ పబ్లిక్ సెక్టారు, అట్లాగే డిఫెన్స్కి ఆల్రెడీ ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు గతంలో కూడా ఒకసారి మీటింగ్ ప్లాన్ చేశాం. అట్లాగే ఇప్పుడు వస్తున్నారు కాబట్టి ఇప్పుడు కూడా ప్లాన్ చేశాం. అయితే ఈయనతో పాటు జనరల్ సెక్రటరీ ఏఐటీసీ రావటం మూలంగా జనరల్ బాడీ పెట్టాల్సి వచ్చింది. మొన్న ఆ జనరల్ బాడీ పెట్టడంతో ఈరోజు కంక్లూజన్లో కామ్రేడ్తో మీటింగ్ పెడదాం డిఫెన్స్ ఎంప్లాయీస్తో అనుకున్న తర్వాత సరే ఇప్పుడున్న పరిస్థితి మీ అందరికీ అర్థమవుతోంది. దీనికి ప్రత్యేకత ఏంటంటే మీటింగ్ పెట్టడానికి డిఫెన్స్ ఎంప్లాయీ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ప్రైవేట్ చేయడంలో, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని కార్పొరేటైజ్ చేయడంలో, అట్లాగే విదేశీ పెట్టుబడులు స్వదేశీ పెట్టుబడులు ఆహ్వానించడంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా వీరోచితమైనటువంటి పోరాటం చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ఏఐటీసీ తరఫున లాల్ సలాం తెలియజేస్తున్నాను. మీకు నాయకత్వం వహిస్తున్నటువంటి శ్రీకుమార్ గారికి రెడ్ సెల్యూట్ చెప్తా ఉన్నాను. దాని రకంగా ఉద్యమాన్ని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం. దానికి నాయకత్వం వస్తున్నారు. ఆయన అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అట్లాగే డిఫెన్స్ ఎంప్లాయీస్ సపోర్ట్గా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రైవేటైజేషన్ చేయొద్దనే ఉద్దేశంతో అనేకమైనటువంటి ఆర్టికల్స్ రాయటం కూడా జరుగుతూ ఉంది. ఆర్టికల్స్లో భాగంగా ఆయన ఈ మధ్యన ఏంటంటే ఫెడరేషన్ తరఫున ఇది కార్పొరేట్ చేయాల్సిన అవసరం లేదు, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ప్రభుత్వంలో నడపడానికి అవకాశం ఉంటుంది, ఇది మా సవాల్, ఈ సవాల్ని స్వీకరించండి. మేము ఒక ఆర్టికల్ అని ప్రత్యామ్నాయమైనటువంటి ప్రతిపాదన చేసినటువంటి ఏకైక నాయకుడు శ్రీకుమార్ గారు. డిఫెన్స్లో ఆర్టికల్ చదివిన తర్వాత ప్రత్యేకంగా డిఫెన్స్ ఎంప్లాయీస్లో ఆల్రెడీ ఉత్తేజం ఉంది. శ్రీకుమార్ గారిని చూస్తే మీలో అంతా విప్లవం జ్వాలలు లేస్తాయి. కానీ ఇది వేరే వాళ్ళకు కూడా తెలియాలి. ఒక ప్రభుత్వ రంగ సంస్థను కాపాడుకోవాలంటే కేవలం మాటలు కాదు, పోరాటం కాదు, ఆల్టర్నేటివ్ ప్రపోజల్ ఉండాలి అనే స్ఫూర్తి వేరే పబ్లిక్ సెక్టర్కి కూడా వెళ్ళాలనే ఉద్దేశంతో పాంప్లెట్ వేయాలని ఆయన చేసినటువంటి వ్యాసాన్ని పాంప్లెట్ చేసాం. అట్లాగే ఇంకో 2 వ్యాసాలు ఉన్నాయి, 2-3 వ్యాసాలు ఆయన వివిధ సందర్భాలు ఇంకా వ్యాసాలు సేకరించి చేయాలి. కానీ సమయాభావం మూలంగా ఈరోజు చేయాలని చెప్పి అనుకున్నాం. సమయాభావం మూలంగా మిగిలినన్ని సేకరించలేదు. అసలు డిఫెన్స్ వాళ్ళు మీరు అందరూ సమ్మెలో పోతుంటే చంద్రయ్య గారు కూడా ఒక ఆర్టికల్ రాయటం జరిగింది, దాన్ని కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. ఇవన్నీ కలిపి ఒక పుస్తకం వేసాం, చిన్న పుస్తకం. కానీ చిన్న పుస్తకం స్ఫూర్తినిస్తుంది. మీకే కాదు, పబ్లిక్ సెక్టార్లో డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్లో పనిచేస్తున్న వాళ్ళందరూ స్ఫూర్తిదాయకంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ బుక్ రిలీజ్ చేద్దాం అనుకున్నాం. ఎట్లాగో ఈ బుక్ రావడానికి అసలు ఆలోచనకి చంద్రయ్య గారు చాలా కృషి చేశారు. ఆ చంద్రయ్య గారికి కూడా మన అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఆ వ్యాసాలు సేకరించడం, శ్రీకుమార్ గారి దగ్గర నుంచి తీసుకోవటం, ఆ నెట్లో నుంచి వచ్చిన తర్వాత మనం కామ్రేడ్ అమెరికాలో ఉంటాడు, ఆ కామ్రేడ్కి పంపించి ట్రాన్స్లేట్ చేయించడం, దాని తర్వాత బుక్ ప్రింట్ చేయడం, దీని అన్నింటిలోనూ చంద్రయ్య గారు కీలక పాత్ర పోషించారు. కాబట్టి ఇదందరికీ కూడా ఇది మన ఉద్దేశం ఏంటంటే డిఫెన్స్ ఎంప్లాయీస్కి, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్కి ప్రత్యేకంగా పోవాలి. దాంతోపాటుగా పబ్లిక్ సెక్టార్లో డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ పుస్తకం వెళ్ళాలనే ఉద్దేశంతో మనం అందరం తీసుకున్నాం. ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వాళ్ళు మన చంద్రయ్య గారు చెప్తారు ఎన్ని తీసుకోవాలన్నది, వాళ్ళు తీసుకెళ్ళండి. అట్లాగే మన ల్యాబ్స్లో పనిచేసే వాళ్ళు కూడా ఒక్కొక్క యూనియన్ నుంచి ఎన్ని కావాలని తీసుకెళ్ళండి. ఇది కేవలం 10 రూపాయలే, ఎంత ఉన్నప్పుడు కూడా 10 రూపాయలు అందరికీ అందుబాటులో ఉండాలని పెట్టినాం. ఏమైనప్పుడు కూడా మీటింగ్ మొదలయ్యే ముందు మొదలవుతూ ఆయన మాట్లాడే ముందు ఇది రిలీజ్ చేద్దాం. ఇప్పుడు మన అధ్యక్షులు, సభాధ్యక్షులు, మా అధ్యక్షులు, మనందరికీ అధ్యక్షులు కామ్రేడ్ బాలరాజు గారిని ఈ మైక్ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సరే కామ్రేడ్స్, ఈరోజు కార్పొరేట్ శక్తుల్లో రక్షణ రంగం అనే దాని మీద ఇక్కడ మనం ఒక సదస్సు ఏర్పాటు చేసుకున్నాం. వాస్తవానికి మరి భారతదేశంలో రక్షణ రంగం అనేది భద్రతతో కూడుకున్నటువంటిది, భారతదేశ సరిహద్దుల లోపట్నే ఉండాల్సినటువంటి దాన్ని ఈరోజు ప్రైవేటీకరణ చేయడం ద్వారా మొత్తం మన దగ్గర ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా కార్పొరేట్ శక్తుల చేతిలో పోతే దేశ భద్రత ఉండదు. ఇప్పటికే మనం చూస్తున్నాం మాఫియా గ్యాంగులల్లో, రౌడీల దగ్గర, లేకపోతే
ఇంకా వేరు వేరు చోట్లల్లో ఆయుధాలు కలిగి ఉన్నారు, ఏవి లైసెన్సులు లేనటువంటి. అలాంటిది ఇప్పుడు భారతదేశంలో రక్షణ రంగం ఉత్పత్తులన్నీ కూడా చాలా కీలకమైనటువంటివి. ఈ విధంగా దేశ భద్రతకు ఉపయోగపడుతున్నటువంటి దీన్నే ప్రైవేటీకరణ చేస్తే మనం చూస్తున్నాం. మనం అనేక రకమైనటువంటి పరికరాలని, ఆయుధాలని, వాహనాలని, దుస్తుల్ని, అదేవిధంగా చీకట్లో కనబడేటువంటి కళ్ళద్దాలని, ఆ విధంగా ఈ చేతులలో ఉండేటువంటి లాఠీలను కానీ ఇవి అనేక రకమైనటువంటి మనం తయారు చేసినాయి. కానీ ఇవన్నీ కూడా ప్రైవేటులో చేతులు పెట్టడం ద్వారా భారతదేశ భద్రతకు ప్రమాదం ఉంది, ముప్పు ఉంది. కాబట్టి దానిని నివారించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మనం ఒక పక్క అనేక సార్లు సమ్మెలు చేసినాం. ఏఐటీసీ ఇతర సంఘాలతోటి ఒక 21 సార్లు దేశవ్యాప్తంగా సమ్మెలు చేస్తే అందులో డిఫెన్స్కు సంబంధించినటువంటి దాన్ని ప్రైవేటీకరించొద్దనే డిమాండు తప్పనిసరిగా అందులో ఉంది. అలాంటిది ఒక పక్క మనం సమ్మెలు చేస్తూ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నా ప్రభుత్వం మాత్రం అదే అడుగులో ముందుకు పోతుంది. రేపు బడ్జెట్లో మరింత దూకుడుగా 100% ప్రైవేటీకరణ చేసేటువంటి పద్ధతిని కేంద్ర ప్రభుత్వం ముందుకు తీసుకొస్తుంది. దాని మీద భవిష్యత్తులో మన దేశ భద్రత, ఇందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగ కార్మికుల భద్రత ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో పెద్ద ఎత్తున కూడా పోరాటాలు, ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఈ యొక్క అంశం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. దీనికి ప్రధానంగా మనం శ్రీకుమార్ గారు చాలా కాలంగా ఆయన వచ్చి ఈ కార్యక్రమం మీద మాట్లాడిపియాలనేది ఉండే. హైదరాబాద్కు వచ్చిన సందర్భంలో వారి యొక్క సమయాన్ని తీసుకొని ఈ కార్యక్రమాన్ని పెట్టినాం. మొట్టమొదటగా ఈ పుస్తకాన్ని కూడా శ్రీకుమార్ గారు రాసినటువంటి ఆర్టికల్స్ను దాని దృష్టిలో పెట్టుకొని చంద్రయ్య గారు కొంత, దీన్ని మన ఇంకొక అతను రామ్ నరసింహారావు గారు అనువాదం చేసి ముందు మాటగా మా బోసు గారు రాసి ఒక మంచి అందంగా ఒక మంచి పుస్తకాన్ని తీసుకొచ్చారు. దాని విలువ 10 రూపాయలు అనేది కాదు, సమాచారం ముఖ్యమైనది. ఆ బుక్ను నేను శ్రీకుమార్ గారు రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుతున్నా. తెలుగు రిలీజ్తో ఇప్పుడు మరి మనల్ని ఉద్దేశించి ఇంకెవరు మాట్లాడరు. తర్వాత చంద్రయ్య గారు మాట్లాడతారు, శ్రీకుమార్ గారు మాట్లాడిన తర్వాత చాలా సమయమైంది కాబట్టి నేను శ్రీకుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. तेलंगाना स्टेट कमेटी का अध्यक्ष कामरेड भटराज, जनरल सेक्रेटरी कामरेड बोस, एआईटीयूसी का राष्ट्रीय उपाध्यक्ष कामरेड नरसिम्हन, तेलंगाना स्टेट एआईटीयूसी के वाइस प्रेसिडेंट और ऑल इंडिया डिफेंस एम्प्लॉयज फेडरेशन के ऑर्गेनाइजिंग सेक्रेटरी कामरेड चंद्रయ్య गारू, तेलंगाना स्टेट एआईटीयूसी का पदाधिकारी और हमारे सामने बैठा है सभी कॉमरेड्स, आप सबको लाल सलाम, आप सबको नमस्कार। बहुत खुशी का विषय है, तेलंगाना स्टेट कमेटी की तरफ से, एआईटीयूसी स्टेट कमेटी की तरफ से आज ये बुकलेट रिलीज करने का अवसर मिला, हमारे लिए बहुत खुशी का दिन है। हम तेलंगाना स्टेट एआईटीयूसी काउंसिल को अभिनंदन करना चाहता हूं, बधाई देना चाहता हूं। आज का इस देश का परिस्थिति में वर्किंग क्लास मूवमेंट, पीपल्स मूवमेंट के लिए आप सबको मालूम है आज मीडिया इग्नोर करता है। नेशनल मीडिया, स्टेट मीडिया, सभी मीडिया
मेजॉरिटी मीडिया हाउसेस, इलेक्ट्रॉनिक मीडिया हो, प्रिंट मीडिया हो, सब सरकार का दलाल हो चुका है। सरकार क्या कर रहा है वही करेक्ट है। सरकार का फेवर का न्यूज रिलीज करो, सरकार का न्यूज पब्लिश करो, लेकिन सरकार का नीति का खिलाफ में सरकार जनता को अन्याय कर रहा है। सरकार इस देश का किसान का खिलाफ में जा रहा है, इस देश का मजदूर के खिलाफ में जा रहा है। उसके बारे में एक शब्द भी लिखने के लिए कोई मीडिया आजकल तैयार नहीं है। हमारा डेमोक्रेसी में 3 पिलर्स बोलता है। एक तो एग्जीक्यूटिव मतलब सरकार, दूसरा लेजिस्लेचर पार्लियामेंट, और तीसरा जुडिशियरी। ये तीनों डेमोक्रेसी का पिलर है। उसका अलावा एक 4th पिलर के बारे में डेमोक्रेसी में बात करता है, वो है प्रेस मतलब मीडिया। एग्जीक्यूटिव, लेजिस्लेचर, जुडिशियरी और मीडिया, ये 4 डेमोक्रेसी का पिलर्स है। लेकिन आज ये चारों ठीक नहीं है। सरकार ठीक नहीं है, सरकार किसी को सुनता नहीं है, सरकार किसी से बातचीत नहीं करता है। कुछ डिसीजन लेने का पहले ही उस डिसीजन में किसको नुकसान होगा, किसको तकलीफ होगा, उनसे बातचीत करना बंद कर दिया। उनसे बात ही नहीं करेंगे। हमारा पास अधिकार है, हमारा पास पावर है, 420 एमपी है। हम कारपोरेट हाउसेस को फेवर करने के लिए हम कुछ भी करेंगे। ये हो गया एग्जीक्यूटिव का काम, मतलब सरकार का काम। फिर आइए आप लेजिस्लेचर में, पार्लियामेंट। एक जमाने में पार्लियामेंट में इतना बढ़िया डिस्कशंस होता है एक एक इश्यूज का ऊपर। प्रधानमंत्री खुद 5 घंटे 6 घंटे पार्लियामेंट में बैठ के विरोधी पार्टी का, अपोजिशन पार्टीज का एमपीज को सुनता है, उसको नोट करता है, उसके बाद उसको जवाब देता है। केवल जवाब नहीं है, अपोजिशन पार्टीज का व्यूज को एक्सेप्ट भी करता है। यह सिस्टम था हमारा डेमोक्रेसी में। अभी नरेंद्र मोदी आने के बाद वो पूरा बंद हो चुका है। कोई इश्यू में पार्लियामेंट का अंदर कोई डिस्कशन नहीं होता है। रूलिंग पार्टी एमपीस को भी मालूम नहीं होता आज क्या बिल पार्लियामेंट में आने वाला है। हम कुछ एमपी से बात किया, बीजेपी एमपी से, उन लोगों को पूछा हमने, आप लोग इतना जल्दीबाजी में एक एक बिल पार्लियामेंट में ताली मार के पास करता है, उस बिल में क्या है? आपने स्टडी किया, आपने पढ़ा है, आपको कुछ मालूम है? उनका सिंपल जवाब है, वो सब पढ़ने के लिए हम लोग को समय किधर होता है। हमारा पार्टी का अंदर भी इसका ऊपर कोई चर्चा नहीं होता है। हमको आदेश आता है, आज फलाना मंत्री फलाना बिल पार्लियामेंट में प्लेस करेगा, आप लोगों को ताली मार के उसको पास करना है। हम लोग को इतना ही मालूम है। अभी अपोजिशन पार्टी को भी मौका नहीं देता है। इसका मतलब आज का परिस्थिति में एग्जीक्यूटिव भी खत्म, लेजिस्लेचर भी खत्म। किस पर्पस के लिए हमारा देश का संविधान में पार्लियामेंट ने क्रिएट किया, पार्लियामेंट्री डेमोक्रेसी सिस्टम को हम लोग ने एक्सेप्ट किया, उस पार्लियामेंट भी आज डिफंक्ट हो चुका है। अभी आपको मालूम है, परसों राष्ट्रपति का भाषण था पार्लियामेंट में। साल में एक दफा होता है बजट का पहले, आप सबको मालूम है।
उसमें लोकसभा राज्यसभा दोनों मिलकर भाषण होता है, प्रेसिडेंट का भाषण होता है। उस प्रेसिडेंट का भाषण को इस देश का कितना अपोजिशन पार्टीज है, 19 पॉलिटिकल पार्टीज, 19 पॉलिटिकल पार्टीज ने उसको बायकॉट कर दिया। देश को संबोधित कर रहा है, तो प्रेसिडेंट पार्लियामेंट का एड्रेस कर रहा, मतलब क्या, देश को एड्रेस कर रहा है। लेकिन परसों क्या हुआ, प्रेसिडेंट ने देश को एड्रेस नहीं किया, बीजेपी पार्लियामेंट्री पार्टी को एड्रेस किया, बिकॉज ओनली दे वर अवेलेबल इन द पार्लियामेंट। केवल बीजेपी एमपीसी था पार्लियामेंट में, बाकी एक भी एमपी पार्लियामेंट में नहीं था। 19 पार्टी पार्लियामेंट में किसको किसको एमपी है, 19 पार्टी है, वो 19 पार्टी का सभी एमपीस ने प्रेसिडेंट का स्पीच को बायकॉट कर दिया। तो हो गया, लेजिस्लेचर का काम हो गया। अभी आप जुडिशियरी में आइए। इस देश का जनता का एक ही विश्वास है, जुडिशियरी का ऊपर। तब एग्जीक्यूटिव का ऊपर विश्वास खत्म होता है, तब पार्लियामेंट का ऊपर विश्वास खत्म होता है, फिर उनका साथ एक ही रास्ता है, जुडिशियरी के ऊपर डिपेंड करने का। हाई कोर्ट है, सुप्रीम कोर्ट है, उन्होंने हमारा रेस्क्यू में आएगा। लेकिन आज जुडिशियरी में क्या चल रहा है वो भी आपको मालूम है। 90% जजमेंट्स सरकार का फेवर में आता है, सामान्य जनता का फेवर में धीरे धीरे जजमेंट आना बंद हो चुका है। सो जुडिशियरी भी खत्म हो गया हमारा देश में आज का परिस्थिति में। फिर आ गया मीडिया। अब मीडिया क्या करता है आपको मालूम है। अब कोई भी चैनल खुलाओ, एक ही है, मोदी 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 मोदी। इसका अलावा कोई मीडिया में किसान का इतना बड़ा आंदोलन हो रहा है, उनका तकलीफ क्या है, उनका प्रॉब्लम्स क्या है, उनका डिफिकल्टीज क्या है, उसके बारे में कोई वार्ता नहीं आता। कुछ गड़बड़ हो गया रेड फोर्ट में, कुछ गुंडा लोग ने उसका अंदर घुस गया, कुछ किया, उसको पब्लिसिटी करता है किसान का खिलाफ में, किसान का आंदोलन में वायलेंस हो गया। यही मीडिया करता है। आप इधर हमारा डिफेंस का बहुत कर्मचारी बैठा है, आपको 4% डीए देने का पहले 50 दफा टीवी में अनाउंस करता है। अब जनता सोचा है इनको 50 दफा डीए मिल गया, पहले डीए रईस होगा तब एक अनाउंसमेंट आएगा, केंद्र सरकार कर्मचारी को 4% डीए मिलेगा। जनता पूरा आपको गाली बकेगा। सरकार का पूरा पैसा सरकार कर्मचारी को तनख्वाह में खर्चा होता है। फिर 1 महीने के बाद एक खबर आएगा, कैबिनेट का अंदर 4% फैसला होने वाला है। अब जनता क्या सोचेगा, फिर 1 महीने का पहले इनको 4% मिला, अभी दोबारा 4% मिल रहा है, अब 8% हो गया। उसका 15 दिन का बाद तब कैबिनेट अप्रूव करेगा, तब एक अनाउंसमेंट आएगा, केंद्र सरकार कर्मचारी को और 4% डीए मिलेगा। अब 3-4% मिलकर 12% हो गया। अब 2 महीने का अंदर आपको 12% तनख्वाह मिल गया। यही आजकल मीडिया करता है। सो ऐसा परिस्थिति में आपका विषय, आपका डिफिकल्टीज, आपका तकलीफ, आपका प्रॉब्लम्स जनता का बीच में कैसे लेके जाएगा, यही एक रास्ता है। ऐसा पब्लिकेशंस, ऐसा किताब, ऐसा बुकलेट पब्लिश करके जनता का बीच में, आम आदमी का बीच में देश का एक्चुअल परिस्थिति क्या है, उसके लिए हम लोग के पास अभी एक सोशल मीडिया है, फेसबुक है, व्हाट्सएप है, और ऐसा किताब पब्लिश करना, जर्नल्स पब्लिश करना, पैम्पलेट्स पब्लिश करना, इसका अलावा हम लोग के साथ क्या रास्ता है। इसीलिए अभी इतना पैसा आजकल महंगाई इतना ज्यादा है, अब कोई भी काम फ्री में नहीं कर सकता, कोई नहीं करेगा। अभी एक छोटा बुकलेट पब्लिश किया, इसका तो मिनिमम तो 10-15 रुपए का कॉस्ट हो जाएगा, और उसको जनता तक कौन लेके जाएगा। उसमें इंपॉर्टेंट आर्टिकल्स है,
डिफेंस इंडस्ट्री के बारे में लिखा है, इसमें क्या है, डिफेंस में अभी क्या चल रहा है। हम आजकल हैदराबाद में ही था, आपको मालूम है सीपीआई का नेशनल काउंसिल मीटिंग, हम और नरसिम्हन साहब हम दोनों उस मीटिंग में है था। एक प्रस्ताव कल पास किया सीपीआई ने, कम्युनिस्ट पार्टी ऑफ इंडिया का नेशनल काउंसिल ने एक प्रस्ताव कल पास किया। किसके बारे में? 1 तारीख को केंद्र सरकार कर्मचारी ने कॉल अटेंशन डे ऑब्जर्व कर रहा है, उसका समर्थन करके, उसको सपोर्ट करके, उस केंद्र सरकार कर्मचारी का स्ट्रगल को समर्थन करके कल एक प्रस्ताव पास हुआ। उस प्रस्ताव में भी ये सब लिखा है, सरकार डिपार्टमेंट में क्या हो रहा है। कोविड-19 का नाम पर, कोविड-19 रिलीफ का नाम पर हमारा देश का 41 ऑर्डिनेंस फैक्ट्रीज को कारपोरेटाइज करने का निर्णय हो चुका है। मई 16 तारीख पूरा देश लॉकडाउन में था, पूरा देश लॉकडाउन, लेकिन ऑर्डिनेंस फैक्ट्री कर्मचारी काम कर रहा था। 41 ऑर्डिनेंस फैक्ट्रीज में 19 फैक्ट्री का वर्कर काम कर रहा था। तब लॉकडाउन डिक्लेयर किया नरेंद्र मोदी ने, उसका 1 हफ्ते के बाद हमको चेयरमैन ऑर्डिनेंस फैक्ट्री बोर्ड का फोन आया, मिस्टर हरिमोहन का, श्री कुमार जी आप लोग का मदद चाहिए। बोले क्या मदद चाहिए आपको? नहीं, राजनाथ सिंह ने हमको फोन करके बताया, डिफेंस मिनिस्टर ने, अभी कोविड-19 के खिलाफ में हमारा देश में बहुत बड़ा बैटल चल रहा है, उसके लिए हमारा डॉक्टर्स, हमारा पैरामेडिकल स्टाफ, नर्स, सैनिटरी वर्कर, हेल्थ वर्कर, इनको मास्क नहीं है, इनको कवरऑल नहीं है, डॉक्टर्स के लिए कवरऑल नहीं है उनका प्रोटेक्शन का, सैनिटाइजर नहीं है, हैंड वॉश नहीं है, वेंटिलेटर नहीं है। ऑर्डिनेंस फैक्ट्री मदद करना है, यह सब ऑर्डिनेंस फैक्ट्री में कर सकता है। इसीलिए रक्षा मंत्री ने हमको फोन करके बोला आप ऑर्डिनेंस फैक्ट्रीज में ये सब अर्जेंटली वार फुटिंग मैनर में मैन्युफैक्चर करके हमको दे। हम लोग भी उस चैलेंज को एक्सेप्ट किया, कारण देश के लिए है, देश का जनता सफर हो रहा है। ये प्राइवेट 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 बोलता है, कोई प्राइवेट इंडस्ट्री नहीं था, सब बंद। उस फैक्ट्रीज का वर्कर वो रास्ता में आ गया, माइग्रेंट वर्कर्स, अब काम करने के लिए कोई आदमी नहीं है, इंडस्ट्री भी बंद है, कोई प्राइवेट कंपनी रिस्क लेके उनका कारखाने खुलाने का तैयार नहीं है। ऐसा परिस्थिति में ऑर्डिनेंस फैक्ट्री कर्मचारी, इंक्लूडिंग ऑर्डिनेंस फैक्ट्री मेडक, आप लोग तेलंगाना स्टेट गवर्नमेंट हॉस्पिटल का सभी वेंटिलेटर्स को रिपेयर करके दिया। हमारा आवड़ी का ऑर्डिनेंस क्लोथिंग फैक्ट्री लाखों लाख मास्क, मेडिकल मास्क, कवरऑल सूट बनाया। हमारा अरविंद फैक्ट्री हैंड सैनिटाइजर बना के दिया। हमारा ऑर्डिनेंस इक्विपमेंट फैक्ट्री कानपुर हॉस्पिटल पूरा बंद हो गया, प्राइवेट हॉस्पिटल बंद, केवल सरकार हॉस्पिटल है, वो भी फुल, जगह नहीं है। मेडिकल टेंट हम लोग बना के दिया, एक्सटेंडेबल मेडिकल टेंट, हॉस्पिटल टेंट बना के दिया। कम से कम 10,000 टेंट बना के पूरा हिंदुस्तान को डिस्ट्रीब्यूट किया, यही ऑर्डिनेंस फैक्ट्रीज। लेकिन उस ऑर्डिनेंस फैक्ट्रीज को खत्म करने का 219 साल का इंडस्ट्री है, हमारा देश का सबसे पुराना इंडस्ट्री है। इसको खत्म करने के लिए कोविड-19 रिलीफ का नाम पर मई 16 तारीख निर्मला सीतारामन ने डिक्लेयर किया, हम इसको कारपोरेटाइज करेंगे, शेयर मार्केट में इसको लिस्टिंग करेंगे। 20 साल से चल रहा है ऑर्डिनेंस फैक्ट्री का कारपोरेटाइजेशन का सवाल, 1 दिन 2 दिन नहीं है, 20 साल। लेकिन डिफेंस कर्मचारी का एकता, उनका आंदोलन, उनका स्ट्रगल, उनका प्रेशर, उसका वजह से कम 5 मिनिस्टर ने राइटिंग में दिया, हम ऑर्डिनेंस फैक्ट्रीज को कारपोरेटाइज नहीं करेंगे। ऑर्डिनेंस फैक्ट्रीज को कारपोरेटाइज करना देश का सिक्योरिटी का खिलाफ में जाएगा। जॉर्ज फर्नांडिस, प्रणब मुखर्जी, जसवंत सिंह, ए.के. एंटनी, मनोहर पर्रिकर, यही बीजेपी का मिनिस्टर था मनोहर पर्रिकर, उन्होंने सब लिखित में दिया हम ऑर्डिनेंस फैक्ट्रीज को कारपोरेटाइज नहीं करेंगे। लेकिन वो सब छोड़ दिया, डस्टबिन में, वेस्ट बास्केट में छोड़ दिया। अब मोदी सरकार ने निर्णय ले लिया, हमको ऑर्डिनेंस फैक्ट्रीज को कारपोरेटाइज करना है। उसी दिन से आप आंदोलन में है, डिफेंस कर्मचारी आंदोलन में है।
अनिश्चितकाल हड़ताल, इंडेफिनिट स्ट्राइक को नोटिस दिया हम लोग। स्ट्राइक का प्रिपरेशन चल रहा था। सरकार गया चीफ लेबर कमिश्नर का पास, उन्होंने बुलाया, कंसिलिएशन शुरू हो गया। कंसिलिएशन चल रहा है, लेकिन सरकार 1 इंच भी नीचे आने का तैयार नहीं है। किसान का आंदोलन और डिफेंस कर्मचारी का आंदोलन दोनों बराबर है। उनका खिलाफ में 3 कानून पार्लियामेंट में पास किया बिना कोई डिस्कशन, बिना कोई चर्चा। हमारा देश में बैंक कॉर्पोरेटाइज हो चुका है, कॉर्पोरेट हाउसेस का हाथ में चले गया, इंश्योरेंस कॉर्पोरेट हाथ में चले गया, हॉस्पिटल कितना भी हॉस्पिटल से पूरा कॉर्पोरेट हॉस्पिटल्स है, एजुकेशनल इंस्टीट्यूशंस, इंजीनियरिंग कॉलेज, मेडिकल कॉलेज, वो भी कॉर्पोरेट हाउसेस का हाथ में है। रेलवे कॉर्पोरेट्स को बेच रहा है, डिफेंस बेच रहा है। एक बाकी था एग्रीकल्चर, एक बाकी था एग्रीकल्चर, फार्मिंग, अभी वो भी कॉर्पोरेट का हाथ में जाएगा। वो भी अंबानी अदानी डिसाइड करेगा। इसीलिए उन लोग इसको खिलाफ में है। पिछले 2 महीने से उन लोग उधर बैठा है दिल्ली में। हम भी गया एक दिन, हमारा दिल्ली का 50 डिफेंस कॉर्पोरेट्स को लेकर टिकरी बॉर्डर में हम भी गया। पुलिस बहुत हरास किया, परमिट नहीं किया, उसको मालूम है हम बाहर से आ रहा है, परमिट नहीं किया, बहुत झगड़ा करके फिर हम लोग इधर उधर घूम के उस जगह में गया। एक दिन उनका साथ बैठा था। उन लोग का विल पावर, उनका ताकत आप बोल नहीं सकता। हम उधर गया, उस समय 8 डिग्री टेम्परेचर है। उस 8 डिग्री टेम्परेचर में भी 90 साल उम्र का भी बुढ़ा किसान उधर बैठा है, 5 साल उम्र का बच्चा भी है। उतना स्पिरिट में उन लोग सरकार का नीति का खिलाफ में फाइट कर रहा है। लेकिन सरकार उसको कैसे अप्रोच कर रहा है? 10 राउंड ऑफ डिस्कशन हो चुका है, 10 राउंड ऑफ डिस्कशन। सरकार क्या बोलता है? हमने जो बिल पास कर दिया, आपको उसको एक्सेप्ट करना पड़ेगा। बस हमको भी क्या बोल रहा है? तो अभी 5 तारीख मीटिंग हुआ सेक्रेटरी डिफेंस प्रोडक्शन का साथ, कंसिलिएशन के बाद उन्होंने क्या बोल रहा है? देखिए, ये कॉर्पोरेटाइजेशन एक डेमोक्रेटिकली इलेक्टेड गवर्नमेंट का निर्णय है। दिस इज अ डिसीजन टेकन बाय ए डेमोक्रेटिकली इलेक्टेड गवर्नमेंट। उसको विड्रॉ करने का, ऐसा बोलने का भी आपको कोई अधिकार नहीं है। इसलिए वो डिमांड छोड़ो, कॉर्पोरेटाइजेशन हो चुका है, उसको विड्रॉ करने का सवाल ही नहीं है। हाँ, ऐसा करने का समय आपको कोई सर्विस कंडीशन में तकलीफ है, डिफिकल्टी है, वो बताओ, उसके बारे में बातचीत करेंगे। अब किसान को भी वही बोला ना, हमने तो बिल पास कर दिया, वो उसका वापस नहीं लेंगे। हाँ, आपको उसमें कुछ डिफिकल्टी है तो बताओ। वही हमको भी बोल रहा है, हमने तो निर्णय ले लिया, ऑर्डिनेंस फैक्ट्री तो कॉर्पोरेटाइज करेंगे, लेकिन आपको कोई तकलीफ है तो बताओ। अब किसान भी बोल दिया, इसको विड्रॉ करने का अलावा तुम्हारा कोई बातचीत करने का सवाल ही नहीं है। हम भी वही बोला, हमारा तो सर्विस बदल हो रहा। क्यों बदल हो रहा? तुम हमको कॉर्पोरेटाइज कर रहा, इसीलिए हमारा सर्विस बदल हो रहा। हम तो केंद्र सरकार कर्मचारी है, हम डिफेंस कर्मचारी है। हमारा अपॉइंटमेंट ऑर्डर में किधर भी नहीं लिखा 10 साल के बाद तुमको हम कॉर्पोरेटाइजेशन का कर्मचारी बनेगा करके, किधर लिखा है? इसलिए आपको कॉर्पोरेटाइजेशन विड्रॉ करना पड़ेगा, लेकिन वो तैयार नहीं है। ये केवल ऑर्डिनेंस फैक्ट्रीज के खिलाफ में नहीं है। डीआरडीओ में क्या हो रहा है? अभी एक कमेटी बनाया, रिस्ट्रक्चरिंग। 15 साल का पहले 35,000 कर्मचारी काम कर रहा था डीआरडीओ में, आज 14,000 भी नहीं है। 15 साल का पहले 3,000 साइंटिस्ट था और 35,000 वर्कर था। अभी साइंटिस्ट हो गया 7,000, डबल हो गया साइंटिस्ट, लेकिन वर्कर का संख्या 14,000 में आ गया। भर्ती नहीं करता, रिक्रूटमेंट नहीं कर रहा, पूरा डीआरडीओ का एक्टिविटीज आउटसोर्सिंग कर रहा है। उसका अलावा पहले नियम क्या था, सरकार का पॉलिसी क्या था?
डीआरडीओ ने कोई नया टेक्नोलॉजी डेवलप कर रहा है तो, कोई नया प्रोडक्ट डेवलप कर रहा है तो फर्स्ट अपॉर्चुनिटी उसका मास प्रोडक्शन करने का सबसे पहले अधिकार ऑर्डिनेंस फैक्ट्रीज को मिलेगा, नहीं तो हमारा डिफेंस पब्लिक सेक्टर को मिलेगा। लेकिन अभी मोदी सरकार आने के बाद वो सब निकाल दिया। अभी डीआरडीओ को डायरेक्शन है, तुम टेक्नोलॉजी प्राइवेट सेक्टर को दे दो। कितना भी सेंसिटिव टेक्नोलॉजी हो, रेडार टेक्नोलॉजी हो, मिसाइल टेक्नोलॉजी हो, न्यूक्लियर टेक्नोलॉजी हो, कुछ भी हो, तुम कोई नया टेक्नोलॉजी डेवलप किया उसको अंबानी अदानी को दे दो। सो डीआरडीओ भी परेशान है। एमईएस नेवी का कम से कम 20,000 पोस्ट तो अबॉलिश कर दिया। ईएमई वर्कशॉप बंद हो रहा है। उधर गोको मॉडल गवर्नमेंट ओन्ड कॉन्ट्रैक्टर ऑपरेटेड, तो सब नया मॉडल, हमको मालूम ही नहीं है, हम सुना भी नहीं है, लेकिन अभी हो गया। ओनर गवर्नमेंट लेकिन चलाने वाला कॉन्ट्रैक्टर, गवर्नमेंट ओन्ड कॉन्ट्रैक्टर ऑपरेटेड, गोको मॉडल। अब रेलवेज में क्या है, 8 प्रोडक्शन यूनिट है, इंटीग्रेटेड कोच फैक्ट्री है। हम तो चेन्नई में रहता है, आपको मालूम है, पेरम्बूर में 1953 में उस फैक्ट्री चालू किया। तब कामराज चीफ मिनिस्टर था, जवाहरलाल नेहरू प्राइम मिनिस्टर था, उन्होंने आके उस फैक्ट्री को लागू किया, इंटीग्रेटेड कोच फैक्ट्री पेरम्बूर। 15,000 कर्मचारी काम कर रहा था, अभी 4,000 भी नहीं है, उसको कॉर्पोरेटाइज। रायबरेली में है फैक्ट्री, इंदिरा गांधी का पुराना कॉन्स्टिट्यूएंसी, फिर सोनिया गांधी का हो गया, फिर राजीव गांधी का हो गया, वो सब कॉन्स्टिट्यूएंसी का बीच में मॉडर्न रेल कोच फैक्ट्री है, वो भी कॉर्पोरेटाइज। कपूरथला में है पंजाब में आरसीएफ रेल कोच फैक्ट्री, वो भी। चित्तरंजन लोकोमोटिव, वाराणसी लोकोमोटिव, सब कॉर्पोरेटाइज। 109 रेलवे रूट को, 109 रेलवे रूट को प्राइवेटाइज कर दिया। अब रेलवे भी खत्म। परसों कैबिनेट में निर्णय हो गया, कल फाइनेंस मिनिस्टर का अनाउंसमेंट आने वाला है। देश में कम से कम 350 का ऊपर पब्लिक सेक्टर अंडरटेकिंग है सेंट्रल गवर्नमेंट का। ये मई 16 तारीख कैसे हमको बताया तुम कॉर्पोरेटाइज करेगा, उसी अनाउंसमेंट में सरकार ने बोला ऑल पब्लिक सेक्टर विल बी प्राइवेटाइज्ड। स्ट्रैटेजिक सेक्टर में केवल 4 पीएसयू रहेगा, बाकी सब प्राइवेटाइज करेगा। अभी आपका परेशानी देखो, ऑर्डिनेंस फैक्ट्री का कर्मचारी इधर ज्यादा बैठा है। व्हाट इज योर प्रॉब्लम? अब डिफेंस का अंदर ऑलरेडी 10 पब्लिक सेक्टर है, बीईएमएल है, बीडीएल है, बीईएल है, एचएएल है, मसगन डॉकयार्ड है, मिदानी है, हिंदुस्तान शिपयार्ड है, अभी 10 ऑलरेडी है उधर। अभी आपको कन्वर्ट कर रहा है, ऑर्डिनेंस फैक्ट्रीज को 7 कॉर्पोरेशन 8 कॉर्पोरेशन बना रहा है, ऑलरेडी 10 है, 10 + 8 18। अब 18 पब्लिक सेक्टर बनाने के बाद कल का बजट अनाउंसमेंट में आने वाला है, केवल 4 रहेगा स्ट्रैटेजिक सेक्टर में। अब डिफेंस स्ट्रैटेजी है तो केवल 4 रहेगा, बाकी सब खत्म। सो आपका फ्यूचर क्या है, ऑर्डिनेंस फैक्ट्री का भविष्य क्या है? इसलिए परिस्थिति बहुत सीरियस है। ये सब इस किताब में है, पढ़ना पड़ेगा इसको। कारण कितना जगह में जाके हम ये सब बोल सकता है, हमको किधर टाइम है, कितना आपको मौका मिलेगा ऐसा मीटिंग बुला के सबको इसके बारे में एजुकेट करने का। इसलिए तेलंगाना स्टेट कमेटी ने यह किताब पब्लिश किया। और श्रम कानून, ये तो एआईटीयूसी का ऑफिस है ना, 100 साल हो गया। हमारा देश का सबसे पुराना मदर ट्रेड यूनियन है एआईटीयूसी। एआईटीयूसी का जन्म होने के बाद ही इस देश में सभी श्रम कानून आ चुका है, वेदर इट इज ट्रेड यूनियन एक्ट, वेदर इट इज आईडी एक्ट, वेदर इट इज पेमेंट ऑफ वेजेस एक्ट, वेदर इट इज बोनस एक्ट, एवरीथिंग हैज कम आफ्टर द बर्थ ऑफ एआईटीयूसी। एआईटीयूसी का स्ट्रगल, एआईटीयूसी का आंदोलन का वजह से। अभी क्या परिस्थिति है, 44 लेबर लॉस को मर्ज करके उसका नाम भी बदल कर दिया, कानून नहीं है। पहले क्या बोलता, ट्रेड यूनियन एक्ट बोलता है, उसका एक स्टैट्यूटरी पावर है, पार्लियामेंट का एक्ट है। इंडस्ट्रियल डिस्प्यूट एक्ट बोलता है,
फैक्ट्रीज एक्ट बोलता है, अभी एक्ट ही सब खत्म कर दिया, मर्ज कर दिया, 4 कोड बनाया। अभी कोई इंडस्ट्रियल कोड है, इंडस्ट्रियल एक्ट नहीं है। ये बहुत बुद्धिमान है, कॉर्पोरेट हाउसेस का दिमाग में मोदी काम करता है। ये सब आप लोग को सोचना पड़ेगा। ये क्यों कभी सोचा आप लोग? बड़ा बड़ा नेता लोग आप लोग हमारे सामने बैठा है, ये एक्ट को क्यों कोड बना दिया? थोड़ा बताइए हमको। उसका एक्ट तो एक्ट था ना, आईडी एक्ट, ट्रेड यूनियन एक्ट, ये सब अभी कोड कर दिया, CODE कोड। एक्ट और कोड में क्या फर्क है? यू हैव टू अंडरस्टैंड, नो, देन ओनली यू कैन फाइट। एक्ट और कोड में फर्क है। एक्ट में कुछ बदल करना है, अमेंड करना है, पार्लियामेंट का अंदर जाना पड़ेगा। चंद्रैया गारू, ट्रेड यूनियन एक्ट में कुछ अमेंड करने के लिए आपको पार्लियामेंट में जाना पड़ेगा, बिकॉज इट इज एन एक्ट ऑफ द पार्लियामेंट। अभी तो जाने का जरूरत नहीं है, कारण वो कोई एक्ट नहीं है, कोड है। कैबिनेट बैठेगा, कल अंबानी आके बोलेगा इसको ऐसा ऐसा बदल करो, कल कैबिनेट का मीटिंग करेगा मोदी साहब, डिसाइड कर दिया ये प्रोविजन को हमने अमेंड कर दिया। पार्लियामेंट में जाने का कोई जरूरत नहीं है। इतना बड़ा डेंजर दुनिया में कोई देश में नहीं है। श्रम कानून का पूरा अधिकार पार्लियामेंट से निकाल के सरकार उसका हाथ में ले चुका है। हम ज्यादा डिटेल में नहीं जा रहा हूं, इस कोड का अंदर 1000 इश्यूज है, इसका समय भी नहीं है, लेकिन ये फंडामेंटल चीज आपको समझ में आना चाहिए। आप लोग सब ट्रेड यूनियन में काम कर रहा है, यू आर ऑल वर्किंग इन द ट्रेड यूनियन। यही तो बेसिक इश्यू है। आप एक्ट को खत्म करके कोड बना दिया, तुम्हारा उद्देश्य है अभी उसका अंदर कोई अमेंडमेंट करने का, कुछ प्रोविजन विड्रॉ करने का, कुछ प्रोविजन ऐड करने का। पार्लियामेंट में आपको जाने का जरूरत नहीं है, सीधा कैबिनेट बैठ के उसको तैयार करेगा। दिस इज ए वेरी वेरी डेंजरस प्रपोजल, ये आपको समझ में आना चाहिए। कल हमारा DRDO में DRDO यूनियंस के साथ हमारा मीटिंग हुआ रात 11 बजे तक। आज उन लोग को यूनियन चला रहा है, लेकिन अभी अप्रैल 1 तारीख से ये सब नया कोड लागू होगा। लागू होने के बाद इंडस्ट्री का डेफिनेशन में उन लोग नहीं आएगा। All DRDO labs will be outside the purview of Industrial Relation Code. All Department of Atomic Energy will be out. Indian Space Research Organization ISRO वो भी इंडस्ट्री का डेफिनेशन से बाहर। अब इंडस्ट्री का डेफिनेशन से बाहर आ गया तो फिर आप उधर ट्रेड यूनियन भी नहीं चला सकता, हड़ताल भी नहीं कर सकता, आपको लेबर कोर्ट में भी नहीं जा सकता, लेबर कमिश्नर के पास भी नहीं जा सकता। खत्म। अभी आप क्या करेगा? सो ये सरकार किसी को छोड़ता नहीं है, किसान को भी छोड़ता नहीं, मजदूर को भी छोड़ता नहीं, अनएम्प्लॉयड यूथ को बोलता तुम पकौड़ो बनाओ, पकौड़ो बना के सेल्स करो। अरे एक गली में 50 पकौड़ा का दुकान आएगा, खरीदने वाला कौन है? वो विल परचेस इट। लेकिन बोलता है उसका खिलाफ में एक मीडिया में एक शब्द भी नहीं आता। एजुकेटेड यूथ को लेके बोल रहा है तुम पकौड़ा बनाओ, पकौड़ा सेल्स करो। इसलिए सिचुएशन बहुत सीरियस है। अब केंद्र सरकार कर्मचारी का क्या हालत है? तीनों DA बंद कर दिया। अब DA किस लिए देता है? मार्केट में महंगाई ऊपर जाता है, इसलिए आपको DA मिलता है। 35 साल सरकार में सर्विस करने के बाद उनको पेंशन मिलता है। अब उस पेंशन का भी DA बंद कर दिया। अब 2004 के बाद कितना कर्मचारी आया, उनका पेंशन भी खत्म, उनके लिए कोई पेंशन नहीं है। न्यू पेंशन स्कीम आ चुका है, कंट्रीब्यूटरी पेंशन स्कीम, उसमें कोई गारंटी नहीं है कितना पेंशन मिलेगा, क्या मिलेगा, किसी का कोई गारंटी नहीं है। ऐसा परिस्थिति में कल देशव्यापी आंदोलन है, एक नेशन वाइड एजिटेशन है। बहुत तकलीफ उठा के रेलवे को, नेता लोगों को हमने कन्विंस किया। ऐसा परिस्थिति में चुप बैठने का कोई मतलब नहीं है। नरसिम्हन साहब भी हमसे
15-20 दिन का पहले बातचीत किया, श्री कुमार जी कुछ करना है, वी हैव टू डू समथिंग। हमने फिर रेलवे फेडरेशन का जनरल सेक्रेटरी को मिला, शिव गोपाल मिश्रा जी को, वही कन्वीनर है हमारा नेशनल जॉइंट काउंसिल ऑफ एक्शन का, उनसे बातचीत किया, उनसे चर्चा किया। उसका बाद निर्णय हुआ 1 तारीख हम लोग एनजेसीए का तरफ से एक बढ़िया प्रोग्राम करेंगे करके, अरे वो भी है। अब 3 तारीख सेंट्रल ट्रेड यूनियंस ने निर्णय लिया ये लेबर कोड का खिलाफ में आंदोलन करने का। इसलिए साथियों, इस परिस्थिति में सरकार का इस नीति का खिलाफ में रास्ता में आके कैसे किसान आंदोलन कर रहा है, ऐसा आंदोलन का अलावा आपका पास कोई रास्ता नहीं है। इसलिए किसान आंदोलन को भी हम लोग को समर्थन करना पड़ेगा, उनको सपोर्ट करना पड़ेगा, उनको मॉरल सपोर्ट देना पड़ेगा। कारण उन लोग सरेंडर नहीं कर रहा है, इसलिए क्या करता है, इनकम टैक्स रेड करेगा, सीबीआई आएगा, एनफोर्समेंट डायरेक्टर ईडी आएगा, एनआईए नेशनल इन्वेस्टिगेशन एजेंसी आएगा, उसको थ्रेटन करता है। हमको भी थ्रेटन किया, हमने तो 45 दिन दिल्ली में भूख हड़ताल बैठा डिफेंस का प्राइवेटाइजेशन का खिलाफ में। हमारा भी सीबीआई आया, इनकम टैक्स आया, हम लोग का बैंक अकाउंट पूरा चेक किया, लेकिन उसका बाद फिर हम लोग तो, हमारा पास तो कुछ भी नहीं है, सीबीआई भी पकड़ नहीं सकता, इनकम टैक्स अथॉरिटी भी पकड़ नहीं सकता। सिमिलरली अभी उनको थ्रेटनिंग कर रहा है। अरे कोई गलत काम किया तो वो दूसरा है, लेकिन ये तो पनिश करने का, विक्टिमाइज करने का, थ्रेटन करने का, ये सब काम फैसिस्ट गवर्नमेंट ये सब करेगा। लेकिन ऐसा सरकार का नीति का खिलाफ में लड़ाई करना, संघर्ष करना वर्किंग क्लास का जिम्मेदारी है। उसको एआईटीयूसी बहुत लीडिंग रोल में है। देश का पूरा सेंट्रल ट्रेड यूनियंस को एक प्लेटफॉर्म में लेके, कॉमरेड गुरदास दासगुप्ता तब जिंदा था, उन्होंने सभी इंक्लूडिंग बीएमएस भी था, लेकिन बाद में बीएमएस छोड़ के चले गया। लेकिन हम डिफेंस में अभी भी बीएमएस को पकड़ के रखा है, अभी भी हम बीएमएस को पकड़ के रखा है। डिफेंस का इस कॉर्पोरेटाइजेशन, प्राइवेटाइजेशन का खिलाफ का आंदोलन में बीएमएस को भी शामिल करके रखा है। कोशिश तो करना पड़ेगा, कारण अभी कैसे हमने बोला, पार्लियामेंट में अलग अलग पार्टी को अलग अलग विचार है, मेजॉरिटी रीजनल पॉलिटिकल पार्टीज है, लेकिन उसका बाद भी 19 पॉलिटिकल पार्टी एक मंच में आके राष्ट्रपति का भाषण बॉयकॉट किया। वाई? बिकॉज दैट हैज बिकम ए पॉलिटिकल कंबल्शन। इसलिए आपका भी कंबल्शन है, सभी वर्किंग क्लास का, सभी ट्रेड यूनियंस को एक मंच में लेके आके एक बहुत बड़ा एकता बना के मोदी सरकार का खिलाफ में लड़ाई करना हम लोग का जिम्मेदारी है। सो वो काम एआईटीयूसी कर रहा है। अब डिफेंस का अंदर अपना ऑल इंडिया डिफेंस एम्प्लॉयज फेडरेशन वो काम कर रहा है। सो ऐसा एक सिचुएशन में हमारा तेलंगाना स्टेट काउंसिल ने अच्छा डिसीजन लिया पब्लिक सेक्टर का प्राइवेटाइजेशन के बारे में और डिफेंस सेक्टर का प्राइवेटाइजेशन, कॉर्पोरेटाइजेशन के बारे में इस बुकलेट ने पब्लिश किया। इस बुकलेट को आप लोग सब 50-100 ऐसा परचेस करके आपको आपका इंडस्ट्री में उसको डिस्ट्रीब्यूट करो। वर्कर का सामने थोड़ा बहुत उनको कैंपेनिंग प्रोग्राम आप लोग को करने के लिए डेफिनेटली दिस बुक विल कम टू ए यूज। इसलिए साथियों, दोबारा एक दफा हमारा तेलंगाना स्टेट काउंसिल को हम धन्यवाद दे रहा हूं, उनको बधाई देना हूं इस किताब पब्लिश करने के लिए। सो आप सबको हमारा अभिनंदन है, धन्यवाद, लाल सलाम साहब। ఒక పాట పాడతారు, కొద్దిగా చాలాసేపు రమ్మన్. రండి. ఇది రాదా?
ఈ వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా శుభాభివందనలు తెలియజేస్తూ, ఇవాళ రాష్ట్రంలో, దేశంలో అంటరానితనం ప్రబలుతూ ఉన్న అంశం మనకందరికి తెలిసిందే. మరి ఇప్పటికీ మారుమూల గ్రామాలలో 2 గ్లాసుల పద్ధతి ఉన్నది, ఎత్తి నీళ్ళు ఓసుడు పద్ధతి ఉన్నది, ఇంకా కొనసాగుతూ ఉన్నది. మరి ఆనాడు గుర్రం జాషువా గారు రంగు రూపులకి ఎందుకు వెర్రివాడ, మనిషి అయితే చాలు ప్రేమించు అన్నట్టుగా మా ఆధునిక కవి ఎండి నిసార్ గారు, ప్రజానాట్య మండలి కార్యదర్శి, ఇప్పుడు లేరు, ఆయనకు స్వర్గస్థులు అయినారు. మరి ఆయన ఏమన్నాడంటే, కులం మతం గొడవలు నీకెందుకు, మనిషి అయితే చాలు ప్రేమించు. అందుకే నేను అంటా ఉన్నా, కులం మతం గొడవలు ఎందుకు మనకెందుకు, మనుషులంతా ఒక్కటే కలిసి నడువు ముందుకు. కులం మతం గొడవలు ఎందుకు మనకెందుకు, మనుషులంతా ఒక్కటే. అరే కులం మతం గొడవలు ఎందుకు మనకెందుకు, మనుషులంతా ఒక్కటే కలిసి నడువు ముందుకు. కులం మతం ఎందుకు మనకెందుకు, మనుషులంతా ఒక్కటే కలిసి నడువు ముందుకు. అయా భూమి బువ్వ ముద్దదే కులమో చెప్పు, భూమి బువ్వ ముద్దదే కులం, నీరమ్మ సనుబాలదే మతము చూడు, నీరమ్మ సనుబాల. ఓ ఆకాశము గొడుగుదే మతము అడుగు, ఆకాశము గొడుగుదే మతము. నీరమ్మ అగ్గో మండే నిప్పు కంటూ ముట్టుకుంటుందా, మండే నిప్పు కంటూ ముట్టుకుంటుందా. పంచభూతాలకు ఏ పంతముంది, పంచభూతాలకు ఏ పంతముంది. అందుకే కులం మతం కులం మతం గొడవలు ఎందుకు మనకెందుకు, మనుషులంతా ఒక్కటే కలిసి నడువు ముందుకు. కులం మతం గొడవలు ఎందుకు మనకెందుకు, మనుషులంతా ఒక్కటే కలిసి నడు. తక్కువ కులపల్లు బస్సు నడిపిస్తే, తక్కువ కులపల్లు బస్సు అగ్గో ఎక్కువ కులపల్లు ఎక్కెళ్తలేరా, ఎక్కువ కులపల్లు ఎక్కెళ్తలేరా. అంటరాని వాళ్ళు, అంటరాని వాళ్ళు, అంటరాని వాళ్ళు, అయ్యా అంటరాని వాళ్ళు టిక్కెట్లు ఇస్తే, అంటరాని వాళ్ళు టిక్కెట్లు. అన్ని కులాలను తీసుకుంటలేరా, అన్ని కులాలను లేరా. సూది మందు గోలి ఎండి బంగారం, సూది మందు గోలి ఎండి బంగారం. అంటరాని తనము రూపాయికుందా, అంటరాని తనము రూపాయికుందా, అంటరాని తనము రూపాయి. అందుకే కులం మతం బరబరబర, కులం మతం గొడవలు ఎందుకు మనకెందుకు, మనుషులంతా ఒక్కటే కలిసి నడు ముందుకు. కులం మతం సినిమా హాల్లో సీటుదే కులము, హాల్లో సీటుదే కులము, సినిమా హాల్లో సీటుదే కులము, సినిమా హాల్లో సీటుదే కులము. హోటల్ల భోంచేసే ప్లేటుదే మతము, హోటల్ల భోంచేసే ఓటుదే మతము. తాగే నీళ్ళ పైపు లేసింది ఎవరు, తాగు నీళ్ళ పైపు లేసింది ఎవరు. కరెంటు సెల్ ఫోను కంప్యూటర్లు, కరెంటు సెల్ ఫోను కంప్యూటర్లు. ఉంటున్న ఇంటిని గట్టింది ఎవరు, ఉంటున్న ఇంటిని గట్టింది ఎవరు, ఉంటున్న ఇంటిని గట్టింది ఎవరు, ఉంటున్న ఇంటిని కట్టింది ఎవరు. అందుకే కులం మతం గొడవలు ఎందుకు మనకెందుకు, మనుషులంతా ఒక్కటే కలిసి నడు ముందుకు. కులం మతం గొడవలు ఎందుకు మనకెందుకు, మనుషులంతా ఒక్కటే కలిసి నడువు ముందుకు. గుణము గొప్ప గాని కులము కాదన్నా, గుణము గొప్ప గాని కులము కాదన్నా. మనసు మంచిదైతే మతం ఎంతదన్నా, మనసు మంచిదైతే మతం ఎంతదన్నా. దయగల్ల ఎదలోన దేవుడే ఉండు, దయగల్ల ఎదలోన దేవుడే ఉండు. మనిషి మనిషిలోన మహాత్ముడుండు, మనిషి మనిషిలో మహాత్ముడుండు. ఆ శ్రమను మించ అగ్గ శ్రమను మించిన గొప్ప పుణ్యమేముంది, శ్రమను మించిన గొప్ప పుణ్యమేముంది. చెమట చుక్కలతో నా ప్రపంచం ఉంది, చెమట చుక్కలతో నా ప్రపంచం ఉంది, చెమట చుక్కలతో నా ప్రపంచం ఉంది, చెమట చుక్కలతో నా ప్రపంచం ఉంది. అందుకే కులం మతం గొడవలు ఎందుకు మనకెందుకు, మనుషులంతా ఒక్కటే కలిసి నడు ముందుకు. కులం మతం గొడవలు ఎందుకు మనకెందుకు, మనుషులంతా ఒక్కటే కలిసి నడు ముందుకు, మనుషులంతా ఒక్కటే కలిసి నడు ముందుకు. థ్యాంక్ యూ సార్.
అవునా నాన్న ఇప్పుడు ప్రస్తుతానికి రైట్ ఏఐటీసీ ఆల్ ఇండియా ఉపాధ్యక్షులు కమర నరసింహన్ గారిని మాట్లాడుతూ కోరుతున్నాను. సభాధ్యక్షుడు కామ్రేడ్ శివకుమార్, కామ్రేడ్ బోసన్ చంద్రయ్య, కామ్రేడ్స్, ఇప్పటికే చాలా లేట్ అయింది. మీరు ఇంతసేపు ఉండటమే చాలా గొప్ప. 2 గంటలకి 2:30 కండి శ్రీకుమార్ చాలా విషయాలు గురించి చెప్పాడు. ముందుగా తెలంగాణ ఏఐటీసీ కమిటీ కొన్ని మంచి వివరాలతో బుక్ తెచ్చినందుకు కేంద్ర ఏఐటీసీ తరఫున ఈ కమిటీని అభినందిస్తూ, శ్రీకుమార్ చెప్పిన దాంట్లో 2-3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మీరంతా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో భాగం, ఎక్కువ డిఫెన్స్ ఎంప్లాయీస్ ఉన్నారు ఇక్కడ కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో భాగం. మనం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మనం ఇప్పటిదాకా అనేక సమ్మెలు చేశాం మనం. కానీ ఒక్క ప్రాబ్లం కూడా ఇప్పటిదాకా సాల్వ్ చేయాలి. మోడీ అధికారానికి వచ్చిన తర్వాత 2014లో అధికారానికి వచ్చిన మోడీ వేరు, 2019లో అధికారానికి మళ్ళీ వచ్చిన మోడీ వేరు. 2019లో అధికారానికి వచ్చిన మోడీ కార్పొరేట్కు పూర్తిగా దాసోహమైపోయి తొత్తుగా మారి బానిసగా మారి దేశభక్తి బోరుతో దేశాన్ని అమ్ముకునే పడిలో పడ్డాడు. ఎందుకని ఆయనకి ఇప్పుడు తిరుగులేదు. పార్లమెంట్లో మెజార్టీ నాకుంది, ఎక్కువ సభ్యులు నాకున్నారు. మేము ఏ నిర్ణయం తీసుకుంటే పార్లమెంట్ ఆమోదం అయిపోద్ది. పార్లమెంట్ మెంబర్లందరూ ప్రజలతో ఎన్నుకబడ్డ మెంబర్స్ కాబట్టి వాళ్ళు మాకు ఆమోదం తెలిపితే ప్రజల ఆమోదం తెలిపినట్టే అనే పద్ధతిలో ఈ మెజార్టీని అడ్డం పెట్టుకొని ఇచ్చే స్లోగన్ చూస్తేనేమో ఆత్మనిర్భర్ భారత్, సబ్కా సాత్ సబ్కా వికాస్, లోకల్ వోకల్, కొత్త స్లోగన్స్ ఆకర్షించుకోవటానికి ఈ స్లోగన్స్ ఇస్తూ చేసేదేమో మొత్తం దేశాన్ని నమ్ముకునే బట్టలు పడ్డాడు. ఇప్పుడు బీజేపీకి సంబంధించిన వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు ఈ దేశంలో రామరాజ్యం నడుస్తున్నది. రామరాజ్యం నడుస్తున్న దేశంలో ఆ రాజ్యానికి వ్యతిరేకంగా ఎవడు మాట్లాడినా వాళ్ళందరూ రావణులే, వాళ్ళందరూ రావణాసులే, రాక్షసులు. కాబట్టి ఎవడు మాట్లాడినా, ఎవడు వ్యతిరేకంగా మాట్లాడినా, ఉద్యమాలు చేసినా సరే రాక్షసులుగా భావించి వాళ్ళని మేము ఏం చర్యలు తీసుకుంటాం అనే పద్ధతిలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతున్నది. నిజంగా రామరాజ్యం జరుగుతుందా ఈ రోజున? ఒక విధంగా అనుకుంటే రామరాజ్యం సాగుతుందా అనిపిస్తున్నది. ఎందుకంటే రాముడు చేసిన పనులే కొన్ని చేస్తున్నాడు మోడీ. వాళ్ళని చంపడానికి చెట్టును అడ్డం పెట్టుకొని వాళ్ళని చంపాడు రాముడు. నేరుగా చంపలా, రామాయణంలో ఉన్నది. చెట్టు వెనకాల నుండి వాళ్ళని చంపాడు. మోడీ కూడా కోవిడ్ని అడ్డం పెట్టుకొని దేశాన్ని అమ్ముకుంటున్నాడు. ఇది రాముడు కాదా? రాముడు చేసిన పని నేను చేస్తున్నా. ఆ రోజు రాముడు చేసిన పని ఈరోజు నేను చేస్తున్నాను. అంటే తప్పేముంది? ఇది రామరాజ్యం. ఇలా అనేక దుర్మార్గ పనులు చేస్తున్న మోడీకి వ్యతిరేకంగా ఎప్పుడూ లేనంత విధంగా భారతదేశంలో స్వాతంత్ర విధంగా ఒక మొగుడు తయారయ్యాడు. అది ఎవరంటే కిసాన్. ఇప్పటిదాకా ఎవరిని మోడీని వంచలా. మనం కూడా చాలా సమ్మెలు చేశాం. పోయినసారి దేశవ్యాప్తం చేసిన సమ్మెలో 26 కోట్ల మంది ఉద్యోగులు, కార్మికులు ఈ దేశంలో సమ్మె చేశారని చెప్పి రాసుకున్నాం. కానీ మోడీ కదల్లా. నువ్వు ఎంత ఉద్యమం చేస్తే
అంత నీకు వ్యతిరేకంగా పనిచేస్తానని చెప్పి అమ్ముకోవడం మొదలుపెట్టాడు. భూమి కింద ఉన్న గనులు అమ్ముకున్నాడు, భూమి మీద ఉన్న రైలు, ఈ డిఫెన్స్ ఫ్యాక్టరీలు, పబ్లిక్ సెక్టార్సు అన్నింటినీ అమ్ముకున్నాడు. భూమికి పైన ఉన్న ఆకాశంలో ఎగురుతున్న విమానాలని, ఎయిర్పోర్ట్ని అమ్ముకున్నాడు. ఇక మిగిలింది ఒకటి ఈ భూమి. ఈ భూమిని కూడా అనుకుంటే మొత్తం దేశాన్ని అమ్ముకుంటు లెక్క అనే పద్ధతిలో రైతుకు వ్యతిరేకంగా చట్టాలను తెచ్చాడు. పార్లమెంట్లో పాస్ అయిపోయింది, ప్రతిపక్షం ఉన్నా లేకపోయినా పాస్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు దాకా ఎలా చలాయించానో అట్లానే దీన్ని కూడా నేను సమర్థవంతంగా ఎదుర్కొంటా అన్నాడు. కానీ తిరగబడింది. ఎప్పుడు ఒకలాగా ఉండరు కదా, తిరగబడింది. రైతులు తిరగబడ్డారు. మామూలుగా తిరగబడటం కాదు అది. ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటి తిరుగుబాటు ఎప్పుడు జరగల. తల వంచని మోడీ ఉద్యమం చేస్తున్న కిసాన్ల ముందు చెప్పకపోయినా అక్కడెక్కడ దొడ్డిచాటున గుజరాత్ రైతుల ముందు, మధ్యప్రదేశ్ రైతుల ముందు, లేకపోతే కొంతమంది ఇంట్లోకి పోయి తల వంచి దండం పెట్టి టీవీలో చూస్తున్నాం కదా, మీకు దండం పెడతానా, మీతో మాట్లాడతా, మీ సమస్యలు పరిష్కరిస్తా అని మోడీని మెడలు వంచిన ఒక ఉద్యమం ఈ దేశంలో కిసాన్ ఉద్యమం జరుగుతుంది. కాపరేట్ 26 జనవరి కొంతమంది బీజేపీకి అనుకూలంగా ఉన్న కొంతమంది శక్తుల్ని పెట్టుకొని ఎర్ర జెండాలో ఆ జెండా ఎగరేసి దీనికి కారణం ఈ కిసానే, 60 రోజులుగా సమ్మె చేస్తున్న ఈ కిసాన్లే అని వాళ్ళ మీద నెప్ప మోప చెప్పాడు. కానీ అందరికీ తెలిసిందే ఎవడు చేశాడు ఏం కదా అనేది. ఎర్రకోటకి మీరు ఎవరన్నా డైరెక్ట్గా పోగలరా? ఢిల్లీకి పోయి ఉంటారు కదా, పోగలరా? ఇప్పుడు మీకు తెలియవలసిన విషయం ఏంటంటే ఎర్రకోట మోడీ ఆధీనంలో లేదు. ఇప్పుడు ఎర్రకోటను ఈరోజు మెయింటైన్ చేసేది రిలయన్స్ అంబానీ. వాడికి అమ్మేశాడు. 30 సంవత్సరాల పాటు వాడికి కాంట్రాక్ట్ ఇచ్చాడు ఈ ఎర్రకోట మెయింటెనెన్స్ నియమని. కాబట్టి రిలయన్స్ అంబానీ పర్మిషన్ తీసుకొని వాళ్ళ బలగాలు, ప్రభుత్వ సైన్యాలు వీళ్ళు అనుమతి ఉంటేనే ఎర్రకోట లోపలికి పోవాలా. 6,000 మంది సైన్యం కాపలా కాసే ఎర్రకోట అది, 1-2 కాదు. మళ్ళీ అంత భద్రత ఉన్న ఎర్రకోటలో రైతు పోతాడా? జెండా తీసుకు, అది కూడా ఊరికి కాదు, మన ఎర్ర జెండా తీసుకుపోతేనే పోలీసు అరెస్టేస్తున్నాడు, నువ్వు ఏటీసీ వాడు, కమ్యూనిస్ట్ అని. ఆడు జెండాను తీసుకొని ఒక 5-6 కిలోమీటర్లు ఎర్రకోట లోపలికి పోయి ఆ పెద్ద బురుజు తలుపు ఏదో ఉందో తలుపు తీసి లోపలికి పోయి ఎగరేసాడంటే మోడీ ప్రభుత్వం, మోడీ పోలీసుల అనుమతి లేకుండా జరుగుద్దా? సామాన్య మనిషికి అర్థమయ్యేది అది. అలా చేసి ఈరోజున ఉద్యమాన్ని నీరు కాల్చాలని చూశాడు మోదీ. కుట్ర. కానీ 2 కన్నీటి చుక్కలు మళ్ళీ ఓ పెద్ద ప్రళయంగా మారి ఈరోజు మోడీని దెబ్బకొట్టాయి. రైతు నాయకుడు తికాయత్ వైలో 2 కన్నీటి చుక్కలు ప్రసంగంలో వేలకు మళ్ళీ తిరగబడ్డారు. ఈరోజు వాట్సాప్లో చూస్తున్నాం మనం. ఏ పోలీసులు అయితే లాఠీచార్జ్ చేశారో గాజీపూర్లో, అదే పోలీసులు కంటతడి పెట్టుకొని కిసాన్లకు దండం పెట్టి మీకు లాఠీచార్జ్ మేము అన్యాయం చేశాం, మీకు ద్రోహం చేశాం, మీకు మా తప్పును మన్నించండి దండం పెట్టి ఈ రోజున ఆ ఇన్ఛార్జ్ ఎవడైతే ఉన్నాడో ఐజీ వాడు జై కిసాన్ జై జవాన్ని నినాదిస్తున్నాడు. ఎంత మార్పు అండి! పోలీసులు తిరగబడుతున్నారు. మోడీకి అర్థమవుతుంది ఆడవరా. పోలీసులు తిరగబడుతున్నారు. జై జవాన్ జై కిసాన్ని ఒక ఐజీ స్లోగన్ ఇస్తున్నాడు. మిమ్మల్ని లాఠీచార్జ్ చేసి తప్పైంది అంటున్నాడు ఈ రోజున. అందుకని ఈరోజు పరిస్థితి దాంట్లో మన పాత్ర ఏంటి? ఈరోజు పుస్తకం రిలీజ్ చేసాం. సరే, తెలంగాణ కమిటీ ఏదో కష్టపడి ఖర్చు పెట్టి ఏదో చేసింది, 10 రూపాయలు పెట్టింది. దీన్ని ఏం చేయాలి? మనం ఇంట్లో తీసుకొని పడేయాలా? చదవాలా? చదివి దీన్ని ఒక 10 మందికి మనకు అందించగలిగితే ఆ 10 మంది ద్వారా మళ్ళీ ఇంకొక 10 మంది కనుక ఈ సమాచారం పోతే తిరగబడే శక్తి వస్తుంది, ఆలోచన శక్తి వస్తుంది. అందుకనే పుస్తకం ప్రచురించింది.
కిసాన్ అంత ఉద్యమం చేయకపోయినా సరే సగం ఉద్యమం చేయడానికి తయారు కావాలా. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అంటే మాకు చాలా సంఖ్యలు ఉన్నాయండి. మీరు చేయవలసిన పని మనం చేయాలి కదా. మనం చేయాల్సిన పని ఏం చేయాలి? ఇప్పుడు 65 రోజులుగా కిసాన్లు ఉద్యమం నడుపుతానంటే లక్షలాది మంది. ఒకసారి ఎవరన్నా ఉంటే మీకు సమయం ఉంటే ఢిల్లీకి గిల్టీసీ తీసుకుని పోతే చూసిరట్టు అక్కడ పోయి చూడొచ్చు. ఆ ధర్నా గిన్నా జరిగిన చూడపోయి చూసి రావాలి మేము ఎట్లా జరుగుతుంది ఏమనేది. లక్షలాది మంది రైతులు టెంట్లు వేసుకొని వాళ్ళ భోజనాలు వాడే వండుకొని, రైతులు కాదు, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లో రైతు కుటుంబాలు తిష్టవేసినాయి. కామరేడ్ రైతుల యొక్క కొడుకులు, కూతుళ్ళు, టెక్నాక్రాట్స్, డాక్టర్స్, ఇంజనీర్స్, బీటెక్, హైటెక్ చదువుకున్న వాళ్ళందరూ వాళ్ళ పనులు వదిలేసి అక్కడ మకాం వేశారు. ఎంత త్యాగం అండి. మన ఐటీ చదవగానే 6 లక్షలు ఓడిస్తాడా, 7 లక్షల ఉద్యోగం ఓడిస్తాడనే పోతుంటాం. కానీ పంజాబ్లో ఉన్న బిడ్డలందరూ వాళ్ళ ఉద్యోగాలు వదిలేసి ఆ టెంట్లో కూర్చున్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఎంబీబీఏ చదివిన వాళ్ళు మెడికల్ క్యాంప్ పెట్టారు. ఎంబీబీఏ చదివిన వాళ్ళు మెడికల్ క్యాంప్ పెట్టారు అక్కడ. ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు టెంట్ వేశారు. ఆడు కరెంటు కట్ చేస్తే మోడీగాడు, యూపీ ప్రభుత్వం, పంజాబ్ వాడు హర్యానా ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కరెంటు కట్ చేస్తే అక్కడ ఉన్న ఇంజనీర్లు, ఎలక్ట్రానిక్ చదివిన వాళ్ళు, నువ్వు కరెంటు కట్ చేస్తే మాకే రా, ఇక్కడ ఏం వెళుతు రాదా అని చెప్పి కరెంటు తెప్పించారు. దేంతో తెప్పిస్తారు? అది వాళ్ళు చేస్తున్న పని. అంత త్యాగపూరితంగా మొత్తం ఆ రైతుల కుటుంబాలు అక్కడ కూర్చొని ఉద్యమం చేస్తున్నాయి. వీళ్ళు రోజు వండుకుతుంటే, మీ రోజు ఎందుకు వండుకుతుంటారే, ఎట్లా తింటారో ఏ పాపం అని చెప్పి రోజుకి 10 గ్రామాల నుంచి, పంజాబ్, హర్యానా నుంచి వండి పెట్టిన తిండి అక్కడికి పంపిస్తున్నారు. ఇది అంటే ఉద్యమం. అందుకనే మోడీ ఈరోజు భయపడుతున్నాడు. నేనేమంటున్నాడు? ఒక ఫోన్ కాల్ దూరం అంట. ఈ ఉద్యమానికి మాట్లాడడానికి ఒక ఫోన్ కాల్. ఏ ఫోన్ కాల్ ఎవరు చేయాలా? ఫోన్ కాల్ అంటే వాడు చేస్తే నువ్వు మాట్లాడతావా? లేకపోతే నువ్వు వాడికి చేయాలా? ది డిస్టెన్స్ ఈజ్ ఓన్లీ 1 ఫోన్ కాల్ అంటున్నాడు ఈ రోజున. మళ్ళీ ఎందుకు నువ్వు మాట్లాడవు, ఎందుకు చేయవు నువ్వు? అందుకని మెట్టు దింపి మోడీని మెడలు వంచి మెట్టు దిగిపించిన ఉద్యమం కిసాన్ ఉద్యమం. అది బలహీనపడకుండా, ఓడిపోకుండా చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిది ఉందని మీకు చెప్పదలుచున్నా కామ్రేడ్స్. దానికి మీరు ఏం చేయాలంటే, మనం చేయగలిగింది, ఎక్కడెక్కడి నుంచో పైసలు వస్తున్నాయి, మీరు కూడా కలెక్ట్ చేసి పంపండి అక్కడికి. అది మనం చేయగలం కదా. నెలకి జీతం తీసుకుంటున్నాం మనం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా అంత దూరం త్యాగానికి ఎందుకు పోవాలంటే మనకి జీతాలు వస్తున్నాయి. ఆ డిఏ కట్ చేసినా జీతం వస్తుంది, మిగతా సదుపాయాలు ఉన్నాయి. అందుకని మనం అంత ఆలోచించే పరిస్థితులు లేవు. రైతుకు వచ్చిన పరిస్థితి వస్తే మనం కూడా ఆలోచిస్తామేమో. ఇంకా మోడీ ఆలోచిస్తాడు, మళ్ళీ వీళ్ళు కూడా తీసుకురావాలి. ఇప్పుడు డిఓ కట్ చేసి సంవత్సరం అయినా మనం మాట్లాడట్లా. రేపు పొద్దు కాలు ఇచ్చారు. చాలా కాలం తర్వాత మన జేఏసీ నాయకత్వం అది కూడా వెంపడబడితే రేపు పిలిపించింది. మళ్ళీ రేపు జరపాల పెద్ద ఎత్తున నిరసనలు చెప్పి, శివకుమార్ వస్తాడు మీ దగ్గరికి, అక్కడికి పెద్ద ఎత్తున జరిపి ఈ విషయాలు చెప్పాలి. అసలు తయారుగా ఉండాలి. కిసాన్ తర్వాత నెక్స్ట్ ఉద్యమం మనదే అని చెప్పి వాళ్ళకి సంజాయించాల. అసలు మనకు వచ్చే డిఏని వాడవాడంటే తీసుకోవడానికి 100 రూపాయలు పెట్రోల్, డీజిల్ ఏం తగ్గినాయా? రామరాజ్యం, రాముడు పుట్టిన దేశం. ఈ దేశంలో పెట్రోల్, డీజిల్ 100 రూపాయలు. సీత పుట్టిన దేశం నేపాల్. నేపాల్లో 54 రూపాయలు. రావణుడు పుట్టిన దేశం శ్రీలంక. అక్కడ పెట్రోల్ ధర 53 రూపాయలు. మళ్ళీ రామరాజ్యం 100 రూపాయలు ఎందుకు ఉండాలి 100 రూపాయలు? ఇవన్నీ చెప్పాలా జనానికి. లూటీ మనం ఇచ్చిన ట్యాక్స్తో, మనం ఇచ్చిన పైసలతో ఈ రోజున దేశాన్ని దోచుకొని అంబానికి కట్టబడుతున్నాడు. ఇంత కోవిడ్ వచ్చినా, ఆర్థిక వ్యవస్థ ఇంత కుదించుకుపోయినా, కోట్లాది జనం బజారున పడ్డా, ఉద్యోగాలు పోయినా, తినడానికి తిండి లేకున్నా, ఈ పీరియడ్లో అంబానీకి గంటకి 90 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందంటే ఎట్లా వస్తుందంటే అడగడా? ఎవడు బలు కావచ్చు? గంటకి 90 కోట్లు. 35% వాళ్ళ ఆదాయం పెరిగిందట కార్పొరేట్ ఈ కోవిడ్ పీరియడ్లో. మనకేమో డిఏ కట్ చేస్తాడు. వాడి ఆదాయం పోయింది అట్లా.
ఎట్లా పెరుగుతుంది? అందుకని దేశభక్తి పేరుతో దేశాన్ని దోచుకునే ఈ దేశ ద్రోహి మోడీ వాడి పాలన అంతమొందించడానికి మన చేతనంత చేయాలి. దానికోసం ఉద్యమం చేసిన ప్రతి వాడికి మనం ఏం చేయగలమో చేయాలి కామ్రేడ్స్. అది సాలిడారిటీ. పైసలు కలెక్ట్ చేసి పంపించవచ్చు వాళ్ళకి. చాలా సంస్థలు చాలా చేస్తున్నాయి. బ్యాంకు ఉద్యోగులు కొన్ని లక్షలు ఇచ్చారు, కొన్ని వందల బ్లాంకెట్ ఇచ్చారు. చలిలో వాళ్ళు బ్లాంకెట్ లేక 1 డిగ్రీ ఆలోచించగలమా మనం? 18 డిగ్రీ వస్తేనే ఇంట్లో హీటర్ పెట్టుకొని, తలుపులు వేసి హీటర్ పెట్టుకొని, కంపలు వేసుకొని, అది మన బతుకు. ఆడు -1 డిగ్రీలో పిల్ల జల్లా చూసి ఉంటారా? చిన్నపిల్లలు. కరోనా భయపడి బారిపోయింది అక్కడ, వాళ్ళ దగ్గర రాలా. కొన్ని లక్షల మంది ఉద్యమాలు చేస్తుంటే ఇక్కడేమో మాస్క్ పెట్టుకొని గీసుకోవడంతో చెప్తున్నారు కదా. మరి కొన్ని లక్షలు అక్కడ ఉంటుంటే కరోనా ఎందుకు రాలా వాళ్ళ దగ్గర? కరోనా రాలా, అది కూడా భయపడిపోయింది. ఈ నెక్స్ట్ భయపడిపోయేది మోడీయే. పోయే రోజులు వచ్చినాయి. దానికి ఆ ఉద్యమం నీరు కాకుండా చూడవలసిన బాధ్యత మన మీద అందరూ ఉంది. మన చేతిన సహాయం, మనకు చేయవలసిన సహాయం, తోచిన సహాయం చేయాలా. ఆ ఉద్యమాన్ని బలపరచాలా. ఆ ఉద్యమం విజయవంతం చుట్టూ బాధ్యత మన కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. రేపు జరిగే ఆ డిమాన్స్ట్రేషన్లో ఈ విషయాలన్నీ చెప్పాలి కామ్రేడ్స్. రానున్న కాలంలో వచ్చే పోరాటం మనదే. వచ్చే పోరాటం అనేది. ఈ బడ్జెట్లో అందరూ ఆశలు పెట్టుకుంటారు, అది తగ్గిస్తాడు, ఇది తగ్గిస్తాడు. సమస్య లేదు. మన దగ్గర ఇంకా ఎంత దండుకోవాలో వాడు చూస్తాడు. ఇన్కమ్ ట్యాక్స్ మనం అడుగుతున్నాం 5 లక్షలు స్లాబ్ పెంచమని. పెంచాడా మోడీ వచ్చిన తర్వాత? తగ్గించాడు. ఇంకా తగ్గించినా ఏదో తికమగా పెడతాడు దాంట్లో మళ్ళీ కట్టేటట్టు. అందుకని ఈ మోడీ ప్రభుత్వం కార్మికులకి, ప్రజలకి, సామాన్య ప్రజలకి, ఆమ్ ఆద్మీకి, దేశానికే ద్రోహం చేసే ప్రభుత్వం అనే రీతిలో ప్రచారం చేయడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. ఈ పుస్తకం ద్వారా మనకు చేతనంత ప్రచారం చేసి రానున్న రోజుల్లో ఆ కిసాన్ ఉద్యమం బలపడేటట్టు, విజయవంతమయ్యేటట్టు మన ఉద్యమం కూడా పెద్ద ఎత్తున జరగడానికి మనమందరం దోహదపడతామని ఈ పుస్తకం ద్వారా మీరు ఆ పని చేస్తామని చెప్పి మీ అందరం ఆశిస్తూ ధన్యవాదాలు. కామ్రేడ్స్, ఇప్పుడు చంద్రయ్య గారు ఏఐటీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, అదేవిధంగా ఆల్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ, డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్. కామ్రేడ్ బాలరాజు గారు రాష్ట్ర ఏఐటీసీ అధ్యక్షులు, కామ్రేడ్ శ్రీకుమార్ గారు ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ, కామ్రేడ్ బోస్ గారు, కామ్రేడ్ నరసింహన్ గారు, కామ్రేడ్ నరసింహ అండ్ హాజరైనటువంటి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కామ్రేడ్స్, అదేవిధంగా ఎంఈఎస్, పెస్ట్ కంట్రోల్ మరియు ఈ అన్ని రంగాలలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు కూడా చాలామంది ఇక్కడ హాజరయ్యారు. డిఫెన్స్లో అది ముఖ్యంగా ఎంఈఎస్, డిఆర్డిఓలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్ లీడర్లు కూడా ఇక్కడ హాజరయ్యారు. వారందరికీ ఈనాడు ఈ సదస్సు సందర్భంగా మీరు చాలా సమయం, ముఖ్యంగా 2 గంటలని మేము వాట్సాప్లో మెసేజ్ పెట్టాం, 2:30 ప్రెస్కు మేము టైం ఇచ్చాం. కానీ కారణం ఏంటంటే కామ్రేడ్స్ ఇద్దరు కూడా ఇక్కడ, ముఖ్యంగా శ్రీకుమార్ గారు ముఖ్య వక్తగా మాట్లాడాల్సినటువంటి కామ్రేడ్ పార్టీకి సమావేశంలో ఉండడం, దానివల్ల లేట్ కావడం వల్ల మీ అందరికి కొంత ఇబ్బంది కలిగింది. దానికి మీరు అందరూ ఓపికతోని మరి ఇప్పటి వరకు కూర్చున్నందుకు మొట్టమొదట మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. విషయానికి వస్తే కామ్రేడ్స్, అనేక విషయాలు ఇద్దరు వక్తలు కూడా మీ ముందు, ముఖ్యంగా డిఫెన్స్ గురించి ప్రత్యేకంగా ఈనాడు రక్షణ రంగంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్తో పాటు డిఆర్డిఓ, మిగతా మేజర్ డైరెక్టరేట్స్లో జరుగుతున్నటువంటి అంశాల మీద శ్రీకుమార్ గారు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అదేవిధంగా ఈరోజు దేశంలో ముఖ్యంగా ప్రధానంగా రైతు సమస్యల మీద 3 చట్టాలను విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి రైతులు, పంజాబ్, హర్యానా రైతులు చేస్తున్నటువంటి పోరాటం గురించి నరసింహన్ గారు కూడా చాలా ఉంటాడు. ఇక్కడ ఒక అంశం రాని ఒక అంశం ఏంటంటే, ఇవాళ అక్కడ కూర్చున్న ప్రతి రైతు కుటుంబం నుంచి ఒక సోల్జర్ ఉన్నాడు అనేది కూడా ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. బార్డర్లో పనిచేసే ప్రతి సోల్జర్ కూడా, నిజంగా చెప్తే గుజరాత్ నుంచి ఎవడు సోల్జర్గా పోడు, కొంతవరకు మన సౌత్ నుంచి వెళ్తారు. కానీ ఇవాళ హర్యానా, పంజాబ్ రాష్ట్రాల నుంచే మెజారిటీ ఇవాళ ఆర్మీలో రిక్రూట్ అయినటువంటి వాళ్ళు ఉంటారు.
ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక్కరైనా సోల్జర్ ఈరోజు బార్డర్లో ఈ దేశ రక్షణ గురించి పనిచేస్తున్నారు. వాళ్ళ కుటుంబాలే ఇవాళ రోడ్డు మీద వచ్చాయి. ఇది భవిష్యత్తులో ఈ ప్రభుత్వం కనుక ఇలాగే ఉంటే ఇది ఏ రకంగా మలుపు తీసుకుంటుందనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకనే అనేక విషయాలు కామ్రేడ్ నరసింహన్ గారు చెప్పారు. నేను ఇక్కడ చాలామంది కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఉన్నారు. श्री कुमार से भी मैं पहले भी बोला था, थोड़ा इसमें कॉन्ट्रैक्ट वर्कर्स पे डिफेंस के अंदर जो सालों से 20-25 साल से ये पेरेनियल जॉब, वो लोग अभी एमईएस में खास करके आरसीआई एमईएस का यूनियन लीडर यहाँ पर बैठा हुआ है. 20-25 साल से इलेक्ट्रीशियन, प्लम्बर, रेगुलर नेचर जॉब काम करते हुए 25 साल हो गए. अभी वो लोगों को कोई परमानेंट करने का नहीं है, उनका पीएफ ईएसआई का भी बराबर नहीं है, मगर वेतन तो अभी तक दे रहे. ऐसे डीएलआरएल से यहाँ पर कैजुअल वर्कर्स का नेता भी वहाँ पर 4-5 लोग यहाँ पर बैठे. श्री कुमार को मालूम है 25 साल से कैजुअल लेबर का 93 सुप्रीम कोर्ट जजमेंट के हिसाब से वो लोगों को रेगुलराइज करना बोल के वो लोग कोर्ट तक गया, कोर्ट में पेंडिंग है, मगर उनका भी उम्र हो जा रहे, शादी हो गए, बच्चे हो गए, मगर अभी तक उनको परमानेंट नहीं हुआ. वो लोग भी यहाँ पर बैठा हुआ है. और दूसरा एमईएस सिकंदराबाद एरिया में मडफोर्ट का सीडब्ल्यू आर्मी के अंदर भी 4 जीई के अंदर हाफ तनख्वाह देते. सेंट्रल लेबर कमिश्नर का जीओ के मुताबिक 18,000 रुपीज़ मिनिमम वेजेस आज है, मगर वो लोगों को 12,000 से किसी को ज़्यादा नहीं दे रहे, 8,000 भी दे रहे, और वर्किंग आवर्स 12 घंटा काम ले रहे. ये बहुत नाइंसाफ़ी है. कोशिश यूनियन लगाने के बाद भाई यूनियन फॉर्मेशन करा, पूरा एआईटी से एफिलिएटेड यूनियंस है, इसलिए मैं आज वो लोगों को क्यों बुलाया बोले तो यहाँ पर हमारा स्टेज पे हमारा स्टेट सेक्रेटरी और ये सिटी सेक्रेटरी कामरेड नरसिम्हा, उन्हें भी सेंट्रल गवर्नमेंट ऑफिस के अंदर कॉन्ट्रैक्ट यूनियंस ऑलरेडी उनको भी मालूमात है, आरएलसी के पास कैसा डील करना थोड़ा नॉलेज है. अभी मैं भी ज़्यादा वर्कलोड मेरा दूसरा भी काम है, इसलिए मैं आने वाले दिनों में उनको ये सबको परिचय करना बोल के ऐसे ये मीटिंग में भी शामिल होने बोले तो वो लोग भी आए. मैं ये अवसर पर श्री कुमार साहब को मैं बता रहा हूँ, उसके बारे में भी सब हम हमेशा करस्पॉन्डिंग करते, ये कॉपी भी देते रहते, मगर आने वाले दिनों में ज़रूर उनके बारे में भी सोचना. अभी तो आने वाले दिनों में पूरा कॉन्ट्रैक्ट वर्कर्स ही है. अभी जितना दिन ये कारपोरेटर होने के बाद हर डिपार्टमेंट में तो रिक्रूटमेंट नहीं हो रहा. डीआरडीओ का अभी बातों में 35,000 से 14,000 आ गया बोले तो बाकी लोग है डीआरडीओ के अंदर अभी भी 20-25 हज़ार काम कर रहे, मगर कौन काम कर रहे? वही बीटेक करे सो डिप्लोमा डिग्री होल्डर्स भी है, मगर उन्हें पूरा आउटसोर्सिंग का नाम पे लेके उन्होंने कम तनख्वाह में उनका कम मजदूरी में वो लोगों से काम ले रहे. वो भी बहुत नाइंसाफ़ी है. जैसा 100 ईयर्स पहले एआईटीसी फॉर्मेशन से पहले वर्किंग क्लास का जो हालत था, फिर ये मोदी सरकार आने के बाद फिर वही दिन 4 साल पहले कैसा हालत था, वो हालत अभी देश के अंदर आने वाले. इसलिए साथियों, अभी जैसा अभी अपना लीडर्स ने कहा, ये कोड का एक्ट्स को पूरा कोड में बदलने का क्या डिफरेंट है, कैसा ईजी से वो कोड को बदला सकते, कॉमरेड श्री कुमार ने विस्तार से आप लोग को बताए. डीआरडीओ, खासकर मैं डीआरडीओ के बारे में बताना चाह रहा हूँ. अभी 52 लैबोरेटरीज को 22 लैबोरेटरीज को ऑलरेडी मर्ज ख़त्म कर दिया. हैदराबाद के अंदर दूसरे लैब से आके साइंटिस्ट वहाँ पर पड़े हुए. कल श्री कुमार को एक गेस्ट हाउस में एक रूम दिलाएंगे बोले तो भी वहाँ पर रूम्स नहीं है, क्योंकि पूरा दूसरा लैबोरेटरीज को ख़त्म करके मर्ज कर दे के अभी 30 लैबोरेटरी बना दिए. 22 लैबोरेटरी ऑलरेडी ख़त्म हो गए. तो वहाँ का जो साइंटिस्ट है वो लोग सबको इधर आके हैदराबाद में दूसरे लैब्स में उनको एडजस्ट कर रहे हैं. तो वो लोग रहने के लिए भी यहाँ पर हैदराबाद में ये हालत डिफेंस में हो रहा. और दूसरा वर्किंग वर्कर्स का भी खासकर एमटीएस
जो ग्रुप डी एम्प्लॉयज़ के उनका भी कहीं मसला है, वो लोग कल रात में भी चर्चा करे थे। खासकर ये कॉन्ट्रैक्ट आउटसोर्सिंग का एम्प्लॉयज़ के बारे में उनका कोई ग्रेजुएटी नहीं रहता और वो रिटायरमेंट के बाद कोई पेंशन नहीं रहते। ये मसला लेके भी जितना भी हो सकता है फेडरेशन का भी ध्यान देना चाहिए। हम लोग बराबर उसका रिप्रेजेंटेशन वो भी आपको देंगे। ये और थोड़ा कंपनसेशन अपॉइंटमेंट्स का भी पेंडिंग है, वो भी मैं श्री कुमार का नॉलेज में ला रहा हूँ। और ये समय पे ये बुकलेट के बारे में भी बोले, ये पूरा श्री कुमार जो इंग्लिश में और ज़्यादा है, अभी ये थोड़ा बहुत हम लिए मगर और ज़्यादा आर्टिकल्स ने लिखा था, पूरा नहीं कर सके। इसमें थोड़ा हमारा को जो इम्पोर्टेंट सोचे, खासकर अभी प्राइवेटीकरण कारपोरेट करने का एक ऑल्टरनेट प्रपोजल गवर्नमेंट जब पूछे तो उसके बारे में श्री कुमार ने जो बनाया वो 3 फेडरेशन भी उसको मान लिया। वो उसको ज़्यादा हम इम्पोर्टेंस देते हुए DRDO के बारे में, दूसरा डायरेक्टर के बारे में थोड़ा करके ये बुकलेट बनाया। और ये इन्फॉर्मेशन और इसमें पब्लिक सेक्टर का भी कॉमरेड बोस ने भी कुछ रखा, राफेल के बारे में भी थोड़ा रखे। ये सब जितना भी इन्फॉर्मेशन दिए, जैसा बोले 10 रुपये का है, 10,000 रुपये हम खर्च करें उसको आप लोग, और एक एक नहीं आपको दे दिया, मगर थोड़ा यूनियन का एक 20-25 ऐसा जितना भी लेके आप सबको वो बांटना चाहिए। ये इन्फॉर्मेशन अंदर सबके अंदर जाना बोल के मैं सबको मैं बताते हुए, ज़्यादा समय हो गए, अभी ये समय में दूसरा इश्यूज बात करना भी ठीक नहीं है। मैं और एक बार अभी इतना देर बैठ के ये सेमिनार को सक्सेस करने में आप लोग मदद किया, दूर दूर से भी आए, सबको मैं और एक बार मेरे तरफ से आप सबको मैं धन्यवाद करते हुए मैं समाप्त करता हूँ। కామ్రేడ్స్, ఇప్పుడు ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్స్, ఈరోజు సదస్సు నిర్వహించాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించిన మేరకు యాక్చువల్గా 2 గంటలకు అనుకున్నప్పటికీ కూడా ఉన్నటువంటి కార్యక్రమాల దృష్ట్యా 4:30కు ప్రారంభమైనప్పటికీ కూడా చాలా ఓపికతో ఇలా ఆదివారం ఇళ్లల్లో ఉండాల్సినటువంటి రోజు అయినప్పటికీ కూడా ఒక ముఖ్యమైన ఉపన్యాసం ఉందనే ఉద్దేశంతో ఉన్నటువంటి మీ అందరికీ, అదేవిధంగా మన ఈ సదస్సుకు వచ్చి ప్రధాన ఉపన్యాసం చేసినటువంటి ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కమ్రేడ్ శ్రీకుమార్ గారికి, అదేవిధంగా ఏఐటీసీ జాతీయ ఉపాధ్యక్షులు కమ్రేడ్ టి నరసింహన్ గారికి, మన ఏఐటీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమ్రేడ్ బోస్ గారికి, ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి కమ్రేడ్ బాలరాజు గారికి, అదేవిధంగా మన డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఈ కార్యక్రమం పూర్తి నిర్వాహక బాధ్యత వహించినటువంటి జాతీయ ఉపాధ్యక్షులు, అదేవిధంగా మన ఏఐటీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కమ్రేడ్ బి చంద్రయ్య గారికి మరొక్కసారి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశం ఇంతటితో ముగిస్తుందని ప్రకటిస్తున్నాను. కమ్రేడ్స్, ఏఐటీసీ సేవ్ డిఫెన్స్, సేవ్ ఇండియా, సేవ్ డిఫెన్స్, సేవ్ డిఫెన్స్, సేవ్ డిఫెన్స్. థ్యాంక్ యూ కమ్రేడ్స్.